ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు బట్టపూతుల ఓబ్లేష్ యాదవ్, గిద్దలూరు కాన్స్టిట్యున్సీ. మిత్రులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరూ నేడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను సమీక్షించాల్సిందిగా నేను కోరుచున్నాను ఈ ప్యానెల్లో. మిత్రులారా, మనము అగ్రవర్ణ కులాల వారికి ఓట్లు వేసి అధిక సంఖ్యలో చట్టసభలలోకి శాసనసభకు పంపిస్తే వారందరూ తిరిగి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీదనే దాడులు చేసే పరిస్థితి నేడు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కుంది, ప్రశ్నించే హక్కుంది. అది కాన్స్టిట్యున్సీ చెప్తుంది, కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం చెప్తుంది. కనుక బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పారు, ఎక్కడైతే ప్రశ్నించే తత్వం, ఎక్కడైతే పోరాడే తత్వం లేదో అక్కడ బానిసత్వం కొనసాగుతుంది. కనుక మనకు జరిగే అన్యాయాలను, మనకు జరిగే తప్పులను మనమే ప్రశ్నించాలి మిత్రులారా. కనుక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీదనే దాడులు జరుగుతున్నాయి. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎప్పుడు ఒకటే చెబుతున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అధిక సంఖ్యలో చట్టసభలలో ఉండాలి, అధిక సంఖ్యలో సర్పంచులు ఉండాలి, అధిక సంఖ్యలో వార్డు మెంబర్స్ ఉండాలి, అధిక సంఖ్యలో ఎంపీటీసీలు ఉండాలి, అధిక సంఖ్యలో జెడ్పీటీసీలు ఉండాలి, అధిక సంఖ్యలో చైర్మన్లు ఉండాలి, అధిక సంఖ్యలో ఎమ్మెల్సీలు ఉండాలి, అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండాలి, అధిక సంఖ్యలో ఎంపీలు ఉండాలి. అలా చేసుకున్న రోజే మనకంటూ ఒక స్వేచ్ఛ వస్తుంది. దానికోసం మన నాయకులు, మనల్ని ఆదరించే నాయకులు, మన కోసం పోరాడే నాయకులను మీరు ఎన్నుకోవాలి. పదే పదే చెప్తున్నా, ఎందుకంటే మిత్రులారా, రాష్ట్రంలో ఏ పార్టీలు వచ్చినాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీదనే దాడులు జరుగుతున్నాయి. అది ఎవరో కాదు, మనతోటి స్నేహితులు, మనతోటి పార్టీలో ఉన్న వాళ్ళు, మనవారు మన మీదనే దాడులు చేపించి వాళ్ళు అధికారాన్ని, ఆనందాన్ని పొందుతున్నారు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రేపు రాబోయేటటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో అధిక సంఖ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలనే సర్పంచులుగా ఎన్నుకోండి, వార్డు మెంబర్లుగా ఎన్నుకోండి, ఎంపీపీలుగా చేసుకోండి, జడ్పీటీసీలుగా చేసుకోండి. మనకు మేలు చేసే నాయకుల మీద ఓట్లు వేయండి. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన బడుగులు బలహీన వర్గాలు కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే మన నాయకులు చట్టసభలలో ఉంటే వాటి మీద పోరాడగలరు, మన సమస్యలను చెప్పగలరు, వాటిని నెరవేర్చగలరు. కనుక మనము ఏ కాడికి మనకు ఏ పార్టీ వచ్చినను ఏమీ చేయడం లేదు అని నిరాశ చెందడం కంటే దీన్ని నేను చెప్పే మాటలను మీరు దృష్టిలో పెట్టుకొని మన నాయకులను అధిక సంఖ్యలో గెలిపించుకోవడానికి ప్రయత్నించండి.